శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా వారం మొత్తం కూడా చాలా బాగుంది. పైగా కొత్త సంవత్సరం కూడా వస్తుంది కదా, ఆ కొత్త సంవత్సరం కూడా మీకు చాలా బాగుంటుందండి. ఇందుకు ముఖ్యంగా గురు దృష్టి మీ రాశి ఉండడం వలన తెలివితేటలుగాను యాక్టివ్గా ఉండడంలో మంచి ధనప్రాప్తి కలగడము, విద్యాబుద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. తృప్తిగా, ఆనందంగా, యాక్టివ్గా ప్రయాణాలు చేస్తూ అద్భుతంగా మీరు ఉంటారు. అంతేకాకుండా బుధుడి ప్రభావం కూడా ఎక్కువగా మాట్లాడిస్తుంటారు. మీరు ఎక్కువగా మాట్లాడతారు. ఈసారి కంటిన్యూస్గా టాకింగ్ ఉంటుందండి. బుధుడు ద్వితీయ వలన ఎవరికైనా సరే బాగా మాట్లాడతారు. ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా భరతనాట్య చేసేవారికి, అంటే నాట్యంలో ఉన్నవారికి, గాయకులకి విద్య బాగా వస్తుంది. బాగా పాట పాడే శక్తి, పాటలు పాడతారు మీరు ఎక్కువగా. యాంకరింగ్ వృత్తిలో కూడా మీరు ఉంటారు. అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా యాంకరింగ్గా మీరు చాలా వృద్ధి చెందుతారు. ధనప్రాప్తి ఈ వారంలో చాలా బాగుంది. పైగా కొత్త సంవత్సరం కూడా వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు. రవి కుజులు బ్రహ్మాండంగా ఉన్నారండి. అంటే ఏంటంటే ధైర్యం, రోగ నిరోధక శక్తి ఉండడము, స్వయం కృషితో బాగా డెవలప్ అవ్వడము, అంతేకాకుండా రాజస లక్షణాలతో టీవీగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, భూములు కొనుక్కుంటారు, వాహన యోగం ఉంటుంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు, మీ తమ్ముళ్ళని చెల్లెల్ని బాగా చూసుకుంటూ ఉండడము, వృద్ధి కలగడము, అంతేకాకుండా మీకు పనులందు పట్టుదల బాగా ఉండడము, చాలా వృద్ధి కల బ్రహ్మాండంగా ఉందండి. కానీ పంచమ స్థానంలో రాహువు ఉండడం, గురుదృష్టి ఉండడం వలన, కురుదృష్టి కూడా వలన మీకు సంతానంలో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సాఫ్ట్వేర్ కాదండి, స్వయం కృషి. మీకు ఇంకొక స్వయం కృషి పక్కపడదు. ముఖ్యంగా పంచభావం కాబట్టి మీరు, అంటే మీలో కొంతమందికి సినిమా రంగం అని, టెలివిజన్ రంగం అని మీలో ఉంటారు కదా కొంతమంది. వాటిలో అక్కడ సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు. మీరు సాహిత్య రంగం అంటే బాగా ఇష్టం, అద్భుతంగా రాణిస్తారు మీరు. సినిమా కళారంగం అంటే మీకు బాగా ఇష్టం. నటనలో అవకాశాలు రావడానికి అవకాశాలు చాలామందికి ఉన్నాయి. అంతేకాదండి, మీరు ఆరభావం శని ప్రభావం కూడా మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఆ టచెస్ అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, అటువంటి వాటిల్లో మీరు ఉండడము, అలాగే రాజకీయ రంగంలో ఉండడము, అలాగే శనీశ్వరుడు వలన శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా శత్రువుల మీద విజయం సాధించడము, ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంది. ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు ఇంకా ఈ నెల నుంచి, జనవరి నెల నుంచి బాగా స్టార్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య భద్రత అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా మీ రాశికి భాగ్యస్థానంలో గురుడు చాలా బాగున్నాడండి. భాగ్యంలో గురుడు ఉన్నాడంటే విదేశ పర్యటన, వ్యాపారాభివృద్ధి, దైవ దర్శనాలు, శివాభిషేకాలు, చదువులో ఆటంకాలు లేకుండా బాగా సక్సెస్ అవ్వడాలు, ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలు వెళ్ళడాలు, ఆడిటర్స్ గాను, అంటే CMA చదివే ఆడిటర్స్ గాను, అంతే గవర్నమెంట్ సంబంధించినటువంటి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు గాను, విద్యా సంస్థలో ఉన్నవారు గాను, ఇలా మీరు బాగా రకరకాలుగా మీరు బాగా డెవలప్ అవ్వడానికి, మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లు బాగా డెవలప్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. గురు ప్రభావం 3rd భావానికి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. భాగ్యస్థానం కూడా బాగుండడం వల్ల తీర్థయాత్రలు చాలా బాగా చేస్తారు. ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లర్, అంటే మీకు బాగా ఉద్యోగ ప్రాప్తి బాగా సక్సెస్ అవ్వడము జరుగుతుందండి. ఉద్యోగాల్లో భద్రత, ఉద్యోగాల్లో అభివృద్ధి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అంటే సాఫ్ట్వేర్ అంటే ప్రైవేట్ రంగ సంస్థలు కూడా చెప్పచ్చండి. చాలా బాగుంది. లాభాలు అధికంగా వస్తాయండి. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ. మీకు డబ్బులు లేవురా బాబోయ్ అని అనరు. అంటే కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా ఉంటుందేమో తప్ప, కేతువు లాభస్థానం ఉండడం వలన
ఎప్పుడు నిరంతరము మీ తాతయ్య గారికి కూడా బౌండెడ్ చేస్తుంటాడు ఆయన, తాతగారులకి. అమ్మ నాన్న, మీ అమ్మగారికి నాన్న, సో మీ తాతయ్య గారు, సో అది పక్క పెడదామంటే వెంటనే తాతయ్య గారికి చాలా అద్భుతం. ఇంకా చెప్పాలంటే ఈ కేతు ప్రభావం వలన కేతు గణపతి సంబంధించిన పూజలు, దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు జరుగుతాయి. మీకు ఏదేమైనా లాభాలు రావాలి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, అలాగే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లు ఉంటాయా, అలాగే పలు రకాలుగా బిజినెస్ ఎలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే చూస్తూ ఉంటాను. నేనే మీ పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండా మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీరు ఒకవేళ ఏదైనా అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వల్ల, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల. నేను కూడా వెళ్ళానండి, ఎరిమేల వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంట పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మ అంటూ ఉండకుండా ఉండాలని, స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండా ఈ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని, ఏకాదశికి అంత పవర్ ఉంది. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మొత్తం డిసెంబర్ నెల ఆఖరిలో. సో తప్పకుండా ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం పూజలు చేసుకోవడము, ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి, ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అన్నమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేట్ చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలగజేస్తారు.
అంతేకాకుండా లక్ష్మి, స్థిరమైన లక్ష్మి కూడా మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లలిత లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అమ్మవారి కలవ పూలతో కానీ పూజించడం వల్ల, ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం, అంటే ఈరోజు అంటే 30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా, వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం అని చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళని చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి స్వామివారికి, అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి బట్టలతోటి, మంచి బట్టలు, ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం, అంటే మోక్షం మళ్ళీ మళ్ళీ పుట్టకుండా స్వామివారి మనల్ని అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.